హైడ్రాకు చట్టబద్ధత. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు కొన్ని విశేష అధికారాలను హైడ్రాకు కల్పించబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న సాయంత్రం సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే ఆర్డినెన్స్ రూపంలో అత్యవసర ఉత్తర్వులను జారీ చేసి హైడ్రాకు చట్టబద్ధతను, విశేష అధికారాలను కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ORR పరిధిలో చెరువులు, నాలాలు పరిరక్షణ కోసం రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ చట్టాల్లోని కీలకమైన అధికారాలను హైడ్రాకు అప్పగించనున్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు నోటీసులు జారీ చేయడం, కూల్చివేతలు నిర్వహించడం కోసం అవసరమైన అధికారాలు దానికి సమకూరనున్నాయి. శాసనసభ శీతాకాల సమావేశంలో హైడ్రా చట్టం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల భారీ వర్షాలు, వరద నష్టంపై మంత్రివర్గం చర్చించనుంది. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లింపు, రోడ్లు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టులకు మరమ్మతులు, నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం నుంచి అత్యవసరంగా విపత్తుల సహాయ నిధిని పొందడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. అభయహస్తం కార్యక్రమం కింద రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి కొత్త కార్డుల జారీపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను వేరువేరుగా జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే గ్రేహౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలోనే హైడ్రా పనిచేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గ్రేహౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం హైడ్రా బిల్లును తీసుకురానుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లోని ఒక హోటల్లో జరిగిన క్రెడాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా చట్టబద్ధతకు విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని, జూలై 19న ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్తో జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటరియట్, లా కమిషన్, ACB, విజిలెన్స్ వంటి ఎన్నో ఇలాగే ఏర్పాటయ్యాయి అన్నారు. త్వరలో రాబోయే ఆర్డినెన్స్తో వాల్టా, మున్సిపల్, GHMC, నీటిపారుదల చట్టాల్లోని విశేష అధికారాలు హైడ్రాకు వస్తాయని ఈ సందర్భంలో తెలియజేశారు.